చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నా. చిక్కుడుకాయ అంతా చీరుకోవాలి. ఇట్లా నారలు ఉంటాయి కదా, ఇట్లా నారలు తీయాలి. అటు ఇటు నారలు తీసి ఫ్రై కోసము ఇట్లా గిట్ల చీరాలి. ఇట్లా ఉంచాలి. రెండు చేయొద్దు, ఎందుకంటే మాడిపోతుంది ఫ్రై చేస్తే అని. ఇట్లా అన్నిట్లే చీరుకోవాలి. ఇట్లా చీరాలి. నారలన్నీ పోయేటట్టు ఇట్లా పురుగులు చూడాలి. మరి పురుగులు లేకుండా చూసుకుంటేనే చీరాలి. ఇట్లా మంచిగా చీరి ఇట్లా చీరి చిక్కుడుకాయ మంచిగా 2 సార్లు కడగాలి. 2 సార్లు కడిగి ఉడకబెట్టాలి. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట పెట్టండి. చిక్కుడుకాయ మునిగేటట్టు నీళ్ళు పోయాలి. కొంచెం అంతా ఉప్పేసి ఉడకబెట్టాలి. ఫస్ట్ ఉడకబెట్టుకునాలి. జర మూత పెట్టాలి, మంచిగా ఉడకాలి. ఇట్లా ఉడకాలి. జర ఉడికినాక నీళ్ళు వార్చేయాలి. జలిగుళ్ళలకు పంపుకోవాలి. ఇట్లా వార్చుకోవాలి. ఇట్లా ఒక 30% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నూనెలో ఫ్రై అయితే మెత్తగా అవుతుంది. చిక్కుడుకాయ ఫ్రై చేయాలి. తాలింపుకు నూనె పోసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు గోలినవి చిక్కుడుకాయ వేసుకోవాలి. ఫ్రై సగం ఫ్రై అయింది. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు వేస్తే మంచిగా ఉంటుంది. ఇట్లా ఉడికినాక వేసుకోవాలి. ఎల్లిగడ్డ సన్నగా దంచుకొని వేయాలి. ఇట్లా 2 చెంచాలు మిరం వేసుకోవాలి. ఎల్లిగడ్డలు పొట్టు తీసి సన్నగా దంచాలి. సన్నగా దంచి వేయాలి. ఎల్లిగడ్డలతోనే చిక్కుడుకాయ కూర మంచిగా టేస్ట్ వస్తుంది, మంచిగా ఉంటుంది. చిక్కుడుకాయ ఫ్రై ఇట్లా చేసుకుంటే చిక్కుడుకాయ వేపుడు. కొత్తిమీర వేసుకోవాలి. ఇట్లా చిక్కుడుకాయ వేపుడు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో ఎక్కువ ఏమి ఐటెంలు పట్టాయి. ఎల్లిగడ్డ, కారం, పసుపు, నూనె, కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది ఈ కూర. ఇట్లా చేసుకొని తిను. నేను చేస్తే అప్పుడప్పుడు ఇట్లనే చేసుకుంటాం మేము.